జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనపై కలెక్టర్ కీర్తి చేకూరి కలెక్టరేట్ నుంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర ఆర్థిక వ్యవహారాల జాయింట్ సెక్రటరీ, జిల్లాకు చెందిన నియమిత పీఎంశ్రీ పాఠశాలల పరిశీలకులు అమిత్ సింఘాలకు వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ విద్యా పాలసీ 2020 లక్ష్యాలను అనుగుణంగా ఎంపికైన 26 పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థులకు ఆధునిక వసతులు, సృజనాత్మకత, విద్యా వాతావరణం, సాంకేతిక ఆధారిత బోధన అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం 21 ప్రధాన ప్రమాణాల మేరకు సదుపాయాలు అభివృద్ధి కొనసాగుతుందన్నారు. అందులో స్వచ్ఛమైన త్రాగునీరు, బాలురు, బాలికలను వేర్వేరు మరుగుదొడ్లు, హ్యాండ్ వాష్ యూనిట్లు, స్మార్ట్ క్లాస్ రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్లు, గ్రంథాలయాలు, ఆట స్థలాలు, గ్రీన్ క్యాంపస్, ఈకో క్లబ్లు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, విద్యార్థి భద్రతా చర్యలు, పరిశుభ్రమైన పాఠశాల వాతావరణం వంటి అంశాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, ఏపీడీ సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. Majorly, sir, these 26 schools, they are sanctioned under 3 phases, sir. One is phase 1, phase 2, and phase 7, sir. Sir, the concept is these should be the schools where the schools of excellence and schools where the management themselves take some leadership and they will become the model schools for the rest of the mandal, sir. With that concept, they have started this, sir, and for us. We have only state government schools in our district. Yes, sir. Yes, sir. So the concept is that these schools should be able to give leadership to the rest of the schools in the mandal also, sir. So they should be the centers of excellence and they should be able to attract the best even from the private schools and their enrollment should increase. That is the concept, sir. So there are the 6 pillars that are given for these schools under national educational policy. Sir, I'll just go on.